ఓకే. జీలకర్ర అంటే జీలకర్ర ఆవాలు అని సంథింగ్ బ్లాక్ వైట్ ఉంటాయి కదా, సోంపు లాగా ఉంటది, బ్లాక్ రెడ్ గా బ్లాక్ లో రౌండ్ గా ఉంటది, ఆ రెండు కలిపి వేస్తాం కదా. సోంపులా అంటే ఇప్పుడు మనకి తింటాం కదా, అంత తిన్నాక సో అది వేసుకుంటాం కదా, అది సోంపు. సోంపుని జీలకర్రతోనే చేస్తారు కదా. అయ్య కాదు. తాలింపులో జీలకర్ర వేస్తారు. సారీ అన్న, జీలకర్ర అసలు నేను కిచెన్ కే వెళ్ళడం చాలా తక్కువ. కానీ ఏదో ఒకసారి అప్పుడప్పుడు నేను కొంచెం మాస్టర్ షెఫ్ అది చూస్తాను అనమాట. ఓకే. అంటే లైక్ చాలా బోర్ కొట్టినప్పుడు ఇంకేం చేయాలో తెలీదు అన్నప్పుడు రెస్ట్ తీసుకోవడానికి మాస్టర్ షెఫ్ అట్లా చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అలా మాస్టర్ షెఫ్ అది చూసినప్పుడు కొన్నిసార్లు మోటివేషన్ ఎక్కువైపోయి ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఉంటే శాండ్విచ్ అట్లా చేస్తాను. శాండ్విచ్ చేయడం వచ్చా అన్న? బ్రెడ్ ఏముందన్న, బ్రెడ్, చీజ్, వెజిటేబుల్స్, సాస్, మళ్ళీ వెజిటేబుల్స్, చీజ్, బ్రెడ్. చీజ్ అవన్నీ కొంటావు? వెజిటేబుల్స్ పచ్చివే పెట్టేస్తా ఏమన్నా బాయిల్ చేస్తావా? అది ఇప్పుడు డిపెండ్స్. ఇప్పుడు మష్రూమ్, గ్రిల్డ్ మష్రూమ్ లేదా టొమాటో అంటే నార్మల్ టొమాటో పెడతాను, కుకుంబర్. ఓకే. సో అవి పెట్టేసి నువ్వు తింటావా, మీ అక్కకు కూడా ఇస్తావా? యాక్చువల్లీ ఫస్ట్ మా అక్క వాళ్ళకి ఇచ్చి ట్రై చేసి ఎలాగుందో కనుక అలా లేదు. సో నేను చేస్తే ఫస్ట్ నేను ట్రై చేస్తాను, చిన్నది చేసి బాగుంటే పెడతాను, లేకపోతే నేనే తినేస్తాను.